So first of all, happy Diwali to everyone. Actually నిన్న దివాళీ కాబట్టి మేము వెళ్ళి క్రాకర్ షాప్ కి వెళ్ళి కొనుక్కున్నాం అన్నమాట. పెద్ద పెద్ద బాంబ్స్ కాకుండా. సో ఇవాళ మేము నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే క్రాకర్స్ చిన్న చిన్న బాంబ్స్ ఏమేమి తెచ్చుకున్నామో చూపించబోతున్నాం. మా డాడీ వాళ్ళు మిర్చి బాంబ్స్ తెచ్చుకున్నారు. ఆ వీడియోలో చూపిస్తాం. ఇంకా బీడీ బాంబ్స్ కూడా చూపిస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాకర్స్ అటువైపు అన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇటువైపు అన్నీ నావి. సో గాయస్ ఎన్ని క్రాకర్స్ ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు అన్నీ చూసేద్దాం. ఓ మై గాడ్ గాయస్, వెనకాల చూసారా మొత్తం బొమ్మలు కలర్ పెట్టాం. సో దివాళీ కాబట్టి పొద్దున్న మేము డెకరేట్ చేసి పెట్టాము. ఫస్ట్ థింగ్స్ ఏంటంటే కాకరొత్తులు అనమాట. 11 బాక్సెస్ ఆఫ్ కాకరొత్తులు. ఇవి నావి ఇవి నావి ఒక్కదాన్ని. ఇవన్నీ ఇవి నావి. సో ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ రెడ్ కలర్ స్పార్కిల్స్ తెలిసి ఉంటుంది. రెడ్ కలర్ లైట్ వచ్చింది. ఇగో ఇక్కడ ఉంది రెడ్ స్పార్కిల్స్ అని. ఇందులో 10 ఉంటాయి. ఇది స్మాల్ వన్. ఏంటంటే ఇది రెడ్ స్పార్కిల్స్ కాబట్టి ఇలా వచ్చి లోపల రెడ్ కలర్ లాగా ఉందన్నమాట. అయితే కాలుస్తే రెడ్ వచ్చిందేమో తెలియదు. సాయంత్రం చూద్దాం. ఓకే, సో యాక్చువల్గా క్రాకర్స్ కొనుక్కుందా అంటే మాకు తక్షణ కర్తవ్యం ఏంటంటే అవి 50-50గా హాఫ్గా డివైడ్ చేసుకోవాలి. ఇది పాండాది అండ్ పాండా అండ్ సిండ్రెల్లా కూడా ఉందన్నమాట. ఇక్కడ పేరేంటో తెలుసు. సిండ్రెల్లా. సిండ్రెల్లా మీన్స్ a princess. ఇట్స్ జాస్మిన్. ఇట్స్ జాస్మిన్. ఈ పెద్ద అన్నమాట. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ పింక్ కలర్ చూద్దాం. పింక్ ప్రీమియం ప్యాక్ అంట. ప్రీమియం ప్యాక్ ఈజ్ ఇల్లీగల్. ఇది హోలీ అర్థం కాదు. చూద్దాం ఎట్లుంటుందో. ఇగో కలర్ స్పార్కిల్స్ వస్తాయి ఉంటుంది. ఏమైనా చెత్త ఉంటుంది. ఏదో పౌడర్ సౌండ్ వస్తుంది. స్పార్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈజ్ బ్లూ Electric కలర్. spark. బ్లూ కలర్. ఇందాక చూసింది బ్లూ కలర్. కలర్ హోలీ అంటే ఆల్ కలర్ స్పార్కల్స్. అంతకుముందు గ్రీన్ కలర్, అంతకుముందు రెడ్ కలర్, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్పార్కల్స్. ఇదిగో ఈ స్టిక్ ఏంటుంది మిగతా నెక్స్ట్ కార్ నేను తాడ్లు చూపిస్తా. గైస్ మాకు వాటర్ తాగడానికి వెళ్ళింది అనమాట. ఇలా మనం చూసేసుకున్నాం. ఎందుకంటే ఇది మా అక్క తీసుకోలేదు ఎలాగో. ఈ తాడ్లు అనమాట. ఎన్నో ఉన్నాయో కావాలి చెప్పు. తాడ్లు ఉంటాయి. తొందరగా నువ్వు వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఫ్లాగ్ కమ్ చికెన్ కని సారీ కని చికెన్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ కాన్. ఇది ఎలా ఓపెన్ చేయాలి కొంచెం. అంతకుముందు రీల్స్ లాగా వచ్చేవి కదా, పేపర్ స్ట్రిప్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇది ఇలా పుల్ చేస్తే ఇలా పుల్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. చూసారా? మూవీస్లో ఉండేది అలాగే. ఇలా అని ఇట్లా సెట్ చేయాలి తెలుసా. మా దగ్గర ఇలా బయట రీల్స్ బయట అమ్ముతారనమాట. అది కొనుక్కోవాలి. రీల్స్ ఇలా ఇస్తారు, కట్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ వాడేసాం మేము. సో ఇది ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను. ఏంటంటే ఇది కట్. సో ఇది ఇట్లా కట్ చేసుకొని వేస్తే మనకి ఇలా బయటకు వచ్చింది అనమాట. ఇది ఇది ఉంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం కదా. ఇది బయటకు తీసుకొనేసి ఇంకో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని అంతే. ఎందుకంటే ఇంట్లో అయిపోద్ది అంతే. బయట పెంచేటప్పుడు చూపిస్తాం సాయంత్రం. ఓకే, ఇప్పుడైతే అంతే. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది.
రియలిస్టిక్ రియలిస్టిక్ ఎందుకంటే మేము చిన్నప్పుడు ఏంటంటే వేరే వేరే గన్స్ ఉన్నాయి కాదు మేము నార్మల్ గన్స్ ఉండేవి దాకా పోలీసులో ఆడేవాళ్ళం అవి గన్స్ మంచిగా మన పనిచేయం అనమాట ఇది బాగుంటుంది ఎంతో బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బీడీ బాంబ్స్. బీడీ బాంబ్స్ అని చెప్పా కదా బీడీ బాంబ్స్ మేము లాస్ట్ టైం కూడా గన్స్ అవన్నీ కొనుక్కున్నాం, కానీ బీడీ బాంబ్స్ ఫస్ట్ టైం ఎలా పనిచేస్తారో మాకు తెలీదు. ఇలా చిన్న ఇస్తారు సర్క్యులర్ సిలిండర్స్ లాగా. ఇది మనం ఎల్లో సైడ్ ఉంది కదా, ఇది వైట్ సైడ్, ఇది ఎల్లో సైడ్. దీన్ని ఇలా అనుకుంటే ఒక ఎల్లో వైపు ఫ్లేమ్ వచ్చింది, ఫ్లేమ్ వచ్చినప్పుడు పడేయాలి. అదే ఆల్రెడీ మేము ట్రై చేసాం. ఇటు ఎల్లో ఇంకా ఇటు వైట్ ఉంది కదా, బాక్స్ అయిపోయింది. అంత నచ్చింది మాకు. మళ్ళీ వాళ్ళు కాల్చుకుందామని చెప్పి ఉంచుకున్నాము. అగ్గి పెట్టదు అన్నమాట. సెట్ అది కూడా ఒక సెట్. ఇవి కూడా సో యాక్చువల్లీ మా డాడీ ఇచ్చారు, కానీ అంత వర్క్ చేయట్లేదు. కానీ మళ్ళీ మేము వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాం. ఇంకా ఈ మ్యాచ్ స్టిక్స్ అసలు వర్క్ అవ్వట్లేదు. ఇది ఇంకో సెట్ అనమాట. ఆల్రెడీ ఇది వాడి చూసాను, బాగా పనిచేస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా కాయలు వేస్తే. సో ఈవినింగ్ మొత్తం కాల్చి చూపిస్తాం, ఎంత బాగుంటుందో కదా. ఓకే, నేను అన్నీ ఒక్క దాంట్లో పెట్టుకున్నా. భూచక్రాలు, చిన్న చిచ్చుగుడ్డు, పెద్ద చిచ్చుగుడ్డు. ఇవి చిన్న చిచ్చుగుడ్లు అనమాట. చిన్నవి కూడా నేను ఎలా పెట్టుకున్నాను చూడండి. అంటే నాకు వెళ్ళి ఆర్గనైజ్డ్గా ఉంటుంది, కానీ మా చెల్లికి అలా ఉంటుంది. అండ్ ఇవి పెద్ద చిచ్చుగుడ్లు అనమాట, పెద్ద చిచ్చుగుడ్లు ఇవి. అండ్ ఇవి ఉల్లిపాయ బాంబ్స్ అనమాట. అక్కవి ఉల్లిపాయ బాంబ్స్. ఇవి ఇలా పడేసాం అనుకో అంతే, పేరిపోతుంది అంతే, బయట పేరుస్తాం. ఎప్పుడన్నా క్రాకర్స్తో మీరు ఏమన్నా ఇలాంటివి చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంది. అండ్ మా డాడీ అయితే మొత్తం పేరిపోతుంది. మా డాడీ దీపాలకి అలా కొండకపోతే ఏమన్నా ఫైర్ చేయాలనుకుంటే అందుకని లైటర్ తెచ్చాడనమాట. అండ్ నాకు ఇక్కడ ఎక్స్ట్రావి కూడా ఇచ్చాము, ఎందుకంటే అన్ఈక్వల్గా ఉన్నాయి, అందుకని షేర్ చేసుకున్నాం. 5 తీసుకున్నాం. అండ్ ఇక్కడ భూచక్రాలు కూడా ఉన్నాయి, మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాం కూడా. అండ్ గైస్ లాస్ట్ టైం మేము ఇలానే తెచ్చుకున్నాం, కానీ తక్కువ చిచ్చుగుళ్ళు తెచ్చుకున్నాం. సో మాకు సరిపోలేదు. మా డాడీ మళ్ళీ తేవాల్సి వచ్చింది, అందుకే సరే ఎక్కువ తెచ్చుకున్నాం. అండ్ దీస్ ఆర్ మై మదర్స్ అండ్ డాడీస్. మా మమ్మీవి అక్క దగ్గర ఉన్నాయి, మా డాడీ నా దగ్గర ఉన్నాయి అనమాట. పేర్చే ధైర్యం అస్సలు లేదు. మిర్చి దూరంగా అండ్ గైస్ దీస్ ఆర్ ద మిర్చి బాంబ్స్ అనమాట. ఇది ప్లాస్టర్ పెట్టారు పైన. గైస్ మీకు చూపించడం మర్చిపోయాము, ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి, కవర్లో ఇచ్చారనమాట. ఇక్కడ లైక్ లోపలికి ఇలా ఉంటుంది, అక్కడ పేర్చింది. లాస్ట్ టైం సరిగ్గా తెచ్చుకోకపోవడం వల్ల కొన్ని పేర్లేదు, అలానే ఉండిపోయాయి. నాయి చూపిస్తాను. నేను అన్ని రెడ్ కలర్ తెచ్చుకున్నాను, మా చెల్లి కలర్ఫుల్ తెచ్చుకున్నాను. అది పర్పులో డాగ్లో అదర్ గాట్ హెడ్ గైస్. మొత్తం ఈ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వెన్నముద్దలు, ఎలక్ట్రిక్ స్టోన్స్. ఈ లాస్ట్ కూడా కొడుకోవడం నచ్చింది మా డాడీ. దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ పెట్టి కాల్ చేసి దూరంగా చూపిస్తాం ఇలా. తప్పాలి మీ ముఖం మీద పేరుపోతాయి అనమాట. అయిపోతుంది చూంటే వెన్నముద్దలు. మొత్తం ఇలా ఎన్ని వచ్చాయని కౌంట్ చేద్దాం. 1 2 ఈయనకు చాలా 3 నచ్చాయి. 4 పైన 5 స్పార్కులు పెడితే చాలా అయిపోయింది. 6 7 8 9 10 వచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో అంటారు తెలీదు, కానీ ఆడారు. ఇవి ఏమంటారు? చాక్లెట్ స్మెల్ వస్తుంది, తినేస్తాను. కిసెస్ లాగా ఉంది, కంటిన్యూ. అంత ధైర్యం ఈ మినీ చిచ్చుబుడ్లా ఉన్నాయి, బట్ నాట్ పేలుతాయి ఇవి కూడా అంతే. ఇలా స్పార్కులు అవుతాయి. పేలవు, మా చెల్లి చెప్పింది అమ్మకండి. మా చెల్లి
ఒకటి లాస్ట్. ఇవి పెన్సిల్స్. యాక్చువల్లీ పెన్సిల్స్ అనే ఉండవు. పెన్సిల్స్ అని ఎందుకు పేరుతారు? ఇటువైపు కాదు సార్ గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye guys, in the next video. Stay tuned for the next video. For firing the crackers. Okay, Yeah. bye bye. Hi guys. Welcome. Hi guys. ఇంకా క్రాకర్స్ చాలా ఉన్నాయి. క్రాకర్స్ కొనుక్కున్నాం ఎందుకంటే బాంబ్స్ అయితే పేలిపోతాయి కాబట్టి మా డాడీ కొనలేదు. ఏ పిచ్చా నీకు అది చెప్తాను నేను వచ్చి నవ్వుతాము మధ్యలో. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా చూసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి బట్టే అది పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ థింగ్ కమ్ చీకని కని